measurement system, right? ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ మెజర్మెంట్ సిస్టమ్. కింద ఉందమ్మా. పైన వచ్చేటప్పటికి మీకు సర్క్యూట్ డయాగ్రామ్ మీకు స్కీమాటిక్ ఉంది. చూడండి. సో హియర్ ఐఎమ్ యూజింగ్ దిస్ liquid whose temperature I want to measure. Okay. So this is the beaker in which fluid is there. I want to measure temperature of that liquid, right? And now I am using here this thermometer bulb. Okay. So thermometer bulb has two ends. One is sensing end, another one is non-sensing end. Okay. Sensing end and non-sensing end. So this is called sensing end, and the non-sensing end is open, right? And it is connected to a capillary tube. Okay na? This is non-sensing end, and it is connected to a capillary tube anamata, right? So this temperature bulb has a liquid, mercury or alcohol, right? The temperature bulb is of different types. Okay. Generally there are two types, right? Gas in glass bulb, liquid in glass bulb, or gas in steel bulb, or liquid in steel bulb. So generally these are two types, right? First one is gas filled, second one is liquid filled. Okay. If I fill gas in a glass thermometer, then it is called gas in glass thermometer. And if I fill liquid in glass thermometer, it is called liquid in glass thermometer. Likewise anamata. So I am taking one liquid alcohol or mercury here. So what will happen? This mercury bulb is connected to capillary tube, right? The capillary tube is connected to Bourdon tube. This is called Bourdon tube. Okay, this is called Bourdon tube. Bourdon tube means it is a sensor to measure pressure, right? How it will work means this Bourdon tube will work such that if pressure is applied at the input here, right, it will give displacement at output. So the displacement gives me amount of pressure. Okay. The displacement is proportional to amount of pressure applied here. So what is the construction now? I am using here thermometer bulb, right? Such that if I put this thermometer bulb in this beaker, then what will happen? Mercury level will rise. Okay. So ఏమవుతుంది? Mercury level rise అయినప్పుడు ఏమవుతుంది అంటే it gives displacement of mercury, right? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ థర్మామీటర్ బల్బ్ యొక్క అవుట్పుట్ ఏం చేస్తున్నానంటే ఒక క్యాపిల్లరీ ట్యూబ్కి ఇస్తున్నానమ్మా. ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఎ క్యాపిల్లరీ ట్యూబ్, రైట్? సో దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఈ క్యాపిల్లరీ ట్యూబ్ యొక్క అవుట్పుట్ నేను ఈ బోర్డాన్ ట్యూబ్కి ఇస్తున్నాను. ఓకేనా? ఈ బోర్డాన్ ట్యూబ్కి ఇస్తున్నాను. ఈ బోర్డాన్ ట్యూబ్ యొక్క అవుట్పుట్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, ఈ డిస్ప్లేస్మెంట్ ఏం చేస్తున్నానంటే త్రూ thread and pulley arrangement anamata. Then it's called thread and pulley arrangement, right? Through this thread and pulley arrangement నేను ఒక గేర్ కి ఇస్తున్నానమ్మా. ఈ గేర్ తిరుగుతుంటుంది. ఎప్పుడు తిరుగుతుంది అంటే ప్రెషర్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అయ్యి ఇలా పక్క జరుగుతుంది. ఇలా పక్క జరిగితే ఏమవుతుంది? ఈ థ్రెడ్ ముందుకి ఇలా వెనక్కి లాగబడుతుంది అనమాట. థ్రెడ్ లాగబడినప్పుడు ఏమవుతుంది? ఈ గేర్ తిరుగుతుంది అనమాట. ఈ గేర్కి ఏం చేశాను? ఒక పాయింటర్ పెట్టాను. ఓకే. సో పాయింటర్ మీద స్కేల్ ఇచ్చాను. సో స్కేల్ ఈజ్ ఎంగ్రేవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. ఓకే. సో అలా మనకు అవుట్పుట్ టెంపరేచర్ వస్తుందమ్మా. సో ఒకసారి దీని యొక్క ఆపరేషన్ చూద్దాము. దిస్ ఈజ్ ద హాట్ వాటర్. ఐ వాంట్ టు మెజర్ దిస్ హాట్ వాటర్ టెంపరేచర్. సో ఏం చేస్తున్నాను? ఐఎమ్ ప్లేసింగ్ దిస్ థర్మామీటర్ బల్బ్ ఇన్ ద హాట్ వాటర్.
అప్పుడేమవుతుంది? ఈ థర్మామీటర్ బల్బ్ లోపల లిక్విడ్ ఉంటుందనమాట. మెర్క్యూరీ ఆర్ ఆల్కహాల్ ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ లో మెజర్‌మెంట్ ఐ గో ఫర్ మెర్క్యూరీ. ఫర్ ఆహ్, హై టెంపరేచర్ మెజర్‌మెంట్స్ ఐ గో ఫర్ ఆల్కహాల్. రైట్? సో, ఇప్పుడేమవుతుంది అంటే మనం చదువుకున్నాం ఒకటి. ఆల్ సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్, ఆల్ లిక్విడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ అండ్ ఆల్ గ్యాసెస్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్. రైట్? సో, వాట్ విల్ హ్యాపెన్? వెన్ ఐ అప్లై టెంపరేచర్ టు థర్మామీటర్ గ్లాస్ బల్బ్, ఈ లోపల లిక్విడ్ రైజ్ అవుతుంది. ఈ లోపల లిక్విడ్ రైజ్ అవుతుంది. వై? బికాస్ ఇట్ విల్ ఎక్స్పాండ్. రైట్? సో, ఇప్పుడేమవుతుంది అంటే మెర్క్యూరీ రైజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? డిస్‌ప్లేస్‌మెంట్ జరుగుతుందనమాట. డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ మెర్క్యూరీ టేక్స్ ప్లేస్. రైట్? ఈ డిస్‌ప్లేస్‌మెంట్‌ని నేనేం చేస్తున్నానంటేనండి, ఈ డిస్‌ప్లేస్‌మెంట్‌ని ఐయామ్ గివింగ్ ఇట్ టు క్యాపిల్లరీ ట్యూబ్. ఐయామ్ గివింగ్ ఇట్ టు క్యాపిల్లరీ ట్యూబ్. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రా చిన్న. రైట్? ఒక ట్యాప్‌కి ఒక పైప్ పెట్టారు. ట్యాప్ తిప్పారు. వాటర్ వస్తున్నాయి. రైట్? మీరు అడ్డంగా వేలు పెడితే ఏమవుతుంది? వాటర్ ఫోర్స్‌గా ముందుకొస్తాయి. అవునా కాదా? రిప్లై ఇవ్వండిరా. సో, ఆర్ యూ హియర్? యామ్ ఐ ఆడిబుల్ టు యూ? ఓకే. సో, ఇప్పుడేమవుతుంది అంటే, ఈ థర్మామీటర్ బల్బ్ యొక్క ఓపెనింగ్ ఏమో ఎక్కువుందండి. నేను క్యాపిల్లరీ ట్యూబ్ ఓపెనింగ్ చాలా తక్కువగా ఉంటుందనమాట. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ డెవలప్ అవుతుంది. బై దిస్ క్యాపిల్లరీ ట్యూబ్ నాకు ప్రెషర్ డెవలప్ అవుతుందనమాట. రైట్? ఈ క్యాపిల్లరీ ట్యూబ్ వల్ల ప్రెషర్ డెవలప్ అయితే ఏం చేశాను? ఆ ప్రెషర్‌ని ఈ బోర్డాన్ ట్యూబ్‌కి ఇస్తున్నానమ్మా. దిస్ బోర్డాన్ ట్యూబ్. బోర్డాన్ ట్యూబ్‌కి ఇస్తున్నాను. దిస్ కాల్డ్ స్పైరల్ బోర్డాన్ ట్యూబ్. Generally, Bourdon tubes are of three types. First one is C-shaped Bourdon tube. Next one is spiral Bourdon tube, and third one is helical Bourdon tube. C-shaped Bourdon tube, spiral Bourdon tube, and helical Bourdon tube. మూడింటికి వర్కింగ్ ఒకటే. బట్ స్ట్రక్చర్ మాత్రమే మారుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ రేంజ్. రేంజ్ బట్టి మనము ఆహ్, Bourdon ట్యూబ్‌ని చూస్ చేసుకుంటామనమాట. హియర్ ఐయామ్ యూజింగ్ C-shaped Bourdon tube. C-shaped Bourdon tube, right? Sorry, spherical Bourdon tube here I am using, right? Spiral Bourdon tube I am using here. Spiral Bourdon tube I am using here, right? C-shaped, spiral and helical Bourdon tubes. సో, ఇప్పుడేమవుతుందంటే ఈ ప్రెషర్ అన్నది ఈ బోర్డాన్ ట్యూబ్‌కి వెళ్తుంది. అవుట్‌పుట్ ఏమిస్తుందది? డిస్‌ప్లేస్‌మెంట్ ఇస్తుంది. గమనించండి. ఇక్కడ ప్రెషర్ ఎంతైతే వచ్చిందో, ఇక్కడ ప్రెషర్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ ఇక్కడ ప్రెషర్ ఇక్కడెంత డెవలప్ అయిందో the pressure developed here is equal to displacement which I obtained here. Okay, means the displacement at the output is proportional to pressure. Okay, Nandi. So, so here, here the displacement at the tip ఇక్కడ మనకు వస్తుందమ్మా. ఈ డిస్ప్లేస్‌మెంట్ వల్ల ఏమవుతుంది ఇది? వాట్ విల్ హ్యాపెన్ బై దిస్ డిస్ప్లేస్‌మెంట్ అంటే, ఈ డిస్ప్లేస్‌మెంట్ ఇక్కడ రావటం వల్ల ఇలా ముందుకు మూవ్ అవుతుందండి. ఓకేనా? పక్క జరుగుతుందనమాట. ఈ బోరన్ ట్యూబ్ యొక్క నెక్స్ట్ ఎండ్, సెకండ్ ఎండ్. దీనివల్ల ఈ థ్రెడ్ అన్నది ఇటువైపు లాగబడుతుంది. థ్రెడ్ లాగినప్పుడు ఏమవుతుంది? ఈ గేర్ తిరుగుతుంది. గేర్ తిరిగినప్పుడు పాయింటర్ మూవ్ అవుతుంది. పాయింటర్ పోయినప్పుడు నాకిక్కడ స్కేల్ ఉంది. ఆ స్కేల్ మీద నేను రీడింగ్స్ ఉన్నాయి. సో, ఇలా నాకిక్కడ అవుట్‌పుట్ వస్తదనమాట. టెంపరేచర్ వస్తుందనమాట. గమనించండి ఇక్కడ ఒకటి. ద టెంపరేచర్ ఆఫ్ హాట్ వాటర్ ఐ హావ్ టు మెజర్ హియర్. రైట్? సో, mercury when the thermometer bulb is in contact with hot water, when the thermometer bulb is in contact with the hot water, what will happen? The mercury will expand. మెర్క్యూరీ ఎంత ఎక్స్పాండ్ అవుతుందండి? అంటే it depends upon temperature. If temperature increases, mercury level rises. If temperature reduces, then mercury level decreases. Okay? సో, ఇక్కడ మెర్క్యూరీ లెవెల్ దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. సో, ఈ మెర్క్యూరీ లెవెల్ యొక్క డిస్‌ప్లేస్‌మెంట్‌ని బట్టి ఇక్కడ ప్రెషర్ వస్తుందమ్మా. సో, డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్
is proportional to temperature here, right? సో, ఈ డిస్‌ప్లేస్‌మెంట్ వల్ల ప్రెషర్ వచ్చింది ఇక్కడ నాకు. ఈ ప్రెషర్ ఎంతొచ్చింది? డిస్‌ప్లేస్‌మెంట్ ఎంతొస్తే ప్రెషర్ అంతొస్తుందనమాట. రైట్? ఇక్కడ ప్రెషర్ ఇన్‌పుట్ ఇచ్చా బాటమ్ ట్యూబ్. అవుట్‌పుట్ నాకేమొస్తుంది ఇక్కడ? డిస్‌ప్లేస్‌మెంట్ ఒస్తుంది. ఇదెంతుంటుంది డిస్‌ప్లేస్‌మెంట్? ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఈ డిస్‌ప్లేస్‌మెంట్ వల్ల నా గేర్ మూవ్ అయింది. గేర్ ఎంత మూవ్ అయింది? డిస్‌ప్లేస్‌మెంట్‌ని బట్టి మూవ్ అయింది. డిస్‌ప్లేస్‌మెంట్ ఎక్కువుంటే గేర్ ఎక్కువ మూవ్ అవుతుంది. డిస్‌ప్లేస్‌మెంట్ తక్కువుంటే గేర్ తక్కువ మూవ్ అవుతుంది. సో, ఇక్కడ నాకు గేర్ మూవ్‌మెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్‌ప్లేస్‌మెంట్. ఈ గేర్ బట్టి పాయింటర్ మూవ్ అయింది. అంటే ద అవుట్‌పుట్ రీడింగ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మూవ్‌మెంట్ ఆఫ్ దిస్ గేర్ మెకానిజం. The movement of gear mechanism is proportional to displacement obtained here. The displacement obtained here is proportional to pressure applied here. Pressure applied here. The pressure here I got is proportional to rise in mercury level, displacement of this mercury level. The displacement of this mercury level is proportional to temperature applied. Therefore, output value is a measure of temperature. Output value is a measure of temperature. ఓకేనమ్మా? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఇలా మనము అవుట్‌పుట్‌ని కనుక్కుంటామనమాట. ఓకేనా? క్లియర్‌గా ఉందా అమ్మా ఇంతవరకు? ఐయామ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. సో, ఇక్కడ మనం చెప్పుకున్నామండి ఇందాక బ్లాక్ డయాగ్రామ్‌ని. ఓకే. దిస్ బ్లాక్ డయాగ్రామ్ మనం మాట్లాడుకున్నాము. రైట్? ఈ బ్లాక్ డయాగ్రామ్‌ని మనం ఈ బ్లాక్ డయాగ్రామ్ వాడుకున్నామమ్మా. రైట్? ఈ బ్లాక్ డయాగ్రామ్‌ని ఇప్పుడు అక్కడ మనం ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే. ఇందులో ఏది మెజరాండ్, ఏది ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్, ఏది వేరియబుల్ కన్వర్షన్ ఎలిమెంట్, ఏది వేరియబుల్ మానిప్యులేషన్ ఎలిమెంట్, ఏది డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అన్నది మనం ఇప్పుడు ఇందులో చూద్దాం. రైట్? సో యూ కెన్ జూమ్ ద స్క్రీన్ అమ్మా చూడండి ఒకసారి. ఇక్కడ హాట్ వాటర్ కనుక్కోవాలండి. ఇక్కడ టెంపరేచర్ కనుక్కోవాలండి. వాట్ ఈస్ మెజరాండ్? వాట్ ఈస్ మెజరాండ్? The quantity which I want to measure is called measurand. The quantity which I want to measure is called measurand. Okay, that's why here temperature is measurand. So this is measurand here. Measurand is temperature. What is primary sensing element here? This is primary sensing element block. Okay. So what is primary sensing element here? Thermometer bulb is the primary sensing element. Right? What it is giving? Displacement it is giving for me. Right? So what is variable conversion element? Total this tube. This tube is the variable conversion element. Why? Because it is converting displacement into pressure. Displacement into pressure. Okay. So this is capillary tube anamata. This is capillary tube anamata. Right? This is my variable conversion element. Right? తర్వాత డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ ఇక్కడ ఏంటమ్మా ఈ ట్యూబింగే. ఈ ట్యూబింగ్ ద్వారానే మనకి సిగ్నల్ వెళ్తోందండి మనకి. సో ద ట్యూబింగ్ హియర్ ఈజ్ డేటా ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ అండ్ డేటా కన్వర్షన్ ఎలిమెంట్ అదేంటమ్మా ఈ స్పైరల్ బాటమ్ ట్యూబ్ అనమాట. స్పైరల్ బాటమ్ ట్యూబ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ప్రెషర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ప్రెషర్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ వేరియబుల్ మ్యానిపులేషన్ ఎలిమెంట్ అదేంటండి ఈ గేర్ మెకానిజం. వేరియబుల్ manipulation element is here is gear mechanism and data transmission element అదేంటమ్మా థ్రెడ్ అండ్ పుల్లీ అరేంజ్మెంట్ అండ్ స్కేల్ హియర్ అండ్ అవుట్పుట్ మీటర్ అనేది మనకి ఏంటి అవుట్పుట్ సిస్టమ్ అనమాట. అవుట్పుట్ మీటర్ అనమాట. సో సో ఏ మెజర్మెంట్ సిస్టమ్ అయినా సరే ఈ బ్లాక్సే ఉంటాయండి. సో ఫర్ ఎనీ మెజర్మెంట్ సిస్టమ్ ఐ హ్యావ్ ఓన్లీ దీస్ బ్లాక్స్ ఫర్ మీ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? Right? Is it clear for you? Okay. So, how many types of instruments are there? How many types of instruments are there?
Generally, instruments are classified as electrical, mechanical, and electronic instruments. Generally, instruments are classified as electrical, mechanical, and electronic instruments. Apart from this, I have so many other classification also. First one is absolute and secondary measurement instruments, manual and automatic instruments, analog and digital instruments, self-operated and power-operated instruments, self-contained and remote indicating instruments. Okay, these are all classification of instruments, right? So in this, now I am concentrating on only mechanical, electrical, and electronic instruments only. Why? Because all this classification comes under my first first classification: mechanical, electrical, and electronic instruments. Okay, so which instrument I have to use? Mechanical, electrical, or electronic instrument? Which instrument I have to use? Depending upon depending upon application, I have to use the instrument. Okay, and this course is much uh, this course in this course we put much more emphasis on electrical and electronic instruments only, but not on mechanical instruments. But not on mechanical instruments. Why? Because there are so many problems which I face while using this mechanical instruments. ఓకే. అంటే మనం మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించమా అసలు మనము? ఉపయోగిస్తామండి. ఎక్కడ ఉపయోగిస్తాము? అంటే ఎక్కడైతే అవసరమో అక్కడే ఉపయోగిస్తామనమాట. ఓకే. సో, ఎందుకని మనం లిమిట్ చేస్తున్నాము? మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఎందుకని మనం లిమిట్ చేస్తున్నాము? There are so many instruments for the same application. For example, if I want to measure speed, I can use flyball tachometer, which is a mechanical instrument, or I can use digital tachometer, which is an electronic instrument. Okay, for the same application, I have so many instruments. So మనం ఏది చూస్ చేసుకోవాలి? So for example, I want to measure speed. So I'm using flyball tachometer అనుకుందామండి. For example, flyball tachometer, it is a mechanical instrument. Okay, దానికి ఏమవుతుందంటే it has a one shaft and two balls, right? ఒక షాఫ్ట్ ఉంటుందండి, 2 బాల్స్ మధ్య స్ప్రింగ్ ఉంటుందండి. సో మనం ఏం చేస్తామంటే దేని యొక్క స్పీడ్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ స్పీడ్ కనుక్కోవడానికి ఆ షాఫ్ట్‌ని స్పిండిల్‌లో పెడతామనమాట. స్పిండిల్‌ని షాఫ్ట్‌లో పెడతామనమాట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 బాల్స్ గూడాను రొటేట్ అవుతాయి, స్పీడ్‌గా తిరుగుతాయి. తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే మధ్యలో స్ప్రింగ్ కంప్రెస్ అవుతుందనమాట. స్ప్రింగ్ కంప్రెస్ అయినప్పుడు మనకు రీడింగ్ వస్తుంది. ఓకే. ఇలా నాకు ఈజీయా? లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ టాకోమీటర్ ఉపయోగిస్తే ఈ ఎలక్ట్రానిక్ టాకోమీటర్ యొక్క స్పిండిల్‌ని నేను షాఫ్ట్‌లో పెడితే డైరెక్ట్‌గా నాకు ఐ విల్ గెట్ డిజిటల్ రీడింగ్ అవుట్‌పుట్. అది నాకు ఈజీయా? అంటే ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించడం బాగా ఈజీ అనమాట. ఎందుకని అంటే మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ మచ్ మోర్ రగ్గడ్. బాగా పెద్ద పెద్దవిగా ఉంటాయి. రైట్? అండ్ దే ప్రొడ్యూస్ సమ్ నాయిస్. వై? బికాస్ దేర్ ఆర్ సమ్ మూవింగ్ పార్ట్స్ ఇన్ దట్. వాటిలో మూవింగ్ పార్ట్స్ ఎక్కువుంటాయి కాబట్టి నాయిస్ ఎక్కువిస్తాయి. రైట్? అండ్ ఆల్సో ఈ బల్కీగా ఉంటాయన్నమాట. మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మొత్తం బల్కీగా ఉంటాయి. పెద్ద పెద్దవిగా ఉంటాయి. అండ్ వీటిల్లో మాస్, స్ప్రింగ్, డాష్ పాట్ లాంటి కాంపోనెంట్స్ మాస్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్? అండ్ మెయింటెనెన్స్ ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి. పీరియాడికల్ మెయింటెనెన్స్ ఈస్ నెసెసరీ ఫర్ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఓకే. అండ్ దే కన్జ్యూమ్ హై పవర్ ఆల్సో. ఇవి మనకి హై పవర్ గూడా ఇవి కన్జ్యూమ్ చేస్తాయన్నమాట. అండ్ ఫ్రిక్షనల్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి. ఫ్రిక్షనల్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి కాబట్టి అవుట్‌పుట్ వచ్చే వాల్యూస్ యాక్యురేట్ అని చెప్పలేమండి. దేర్ మే బి సమ్ ఎర్రర్స్. ఓకే. సో, అవుట్‌పుట్‌లో మనకి ఎర్రర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇఫ్ ఐ యూజ్ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. రైట్? సో, ఇఫ్ ఐ యూజ్ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఐ హావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ నాయిసీ, సెకండ్ వన్ పీరియాడిక్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, అండ్ థర్డ్ వన్ మచ్ మోర్ బల్కీ,
Fourth one, they pose mass inertia problems. Fifth one, since they have rotating parts, frictional effects frictional effects are there such that I'll get errors at the output readings. సో నాకు అవుట్పుట్లో నాకు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ దే కన్జ్యూమ్ హై పవర్ అండ్ దే టేక్ మచ్ మోర్ స్పేస్ టు ఇన్‌స్టాల్. ఓకే. సో ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వలన. ఓకేనా అండి. సో ఐ యామ్ నాట్ యూజింగ్ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మచ్ మోర్ ఫర్ దట్ రీజన్. ఓకే. తర్వాత ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటేనమ్మా మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో గూడాను స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ బాగా తక్కువుంటుందండి. అంటే స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ అంటే ఏంటి? అంటే మనం ఇన్‌పుట్ ఇచ్చిన తర్వాత అవుట్‌పుట్ ఎంత తొందరగా వస్తుందో చెప్పడమే స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్. రెస్పాన్స్ మీన్స్ అవుట్‌పుట్ అండి. రెస్పాన్స్ మీన్స్ అవుట్‌పుట్ అన్నమాట. ఓకే. సో, స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ అంటే అవుట్‌పుట్ ఇవ్వడానికి పట్టే టైమ్ అన్నమాట. ఓకే. సిన్స్ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మనకి చాలా మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. చాలా ఉంటాయి మూవింగ్ పార్ట్స్ అన్నమాట. ఓకే. మూవింగ్ పార్ట్స్ బాగా ఎక్కువుంటాయి కాబట్టి, ఇందులో ఏమవుతుంది అవుట్‌పుట్ రావాలి అంటే ఆల్ ద గేర్స్ మస్ట్ రొటేట్ ఇన్ సమ్ అలైన్‌మెంట్. తిరగాలవి. తిరిగితే గాని అవుట్‌పుట్ రాదన్నమాట. సో, నాకు స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ అనేది బాగా తక్కువుంటుందండి. ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ బాగా ఎక్కువుంటాయి కాబట్టి. హెవీగా ఉంటాయి, బల్కీగా ఉంటాయి. మాస్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం పాయింట్స్‌ని ఇప్పుడు. సో, సో ఇది మనకి ఒక ప్రాబ్లమ్ అన్నమాట మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించడం వలన. ఓకే. బట్ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆల్సో. అవేంటి అంటే డిజైన్ సింపుల్‌గా ఉండొచ్చు. డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. డిజైనింగ్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్ ఈస్ ఈజియర్ థాన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఓకే. బట్ దే టేక్ మచ్ మోర్ హై స్పేస్. ఓకే. అదొక ప్రాబ్లమ్ మనకి. తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా మనం దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దే హావ్ డ్యూరబిలిటీ. దే హావ్ డ్యూరబిలిటీ. ఓకే. ఎక్కువ కాలం మన్నుతాయండి. రైట్. గబుక్కున హై వోల్టేజ్ వచ్చేస్తే అవి పాడైపోవు. రైట్. సో, ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు యూజ్ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. బట్ ఐ యామ్ లిమిటింగ్ దేర్ యూసేజ్. ఎక్కడైతే అవసరమో అక్కడే వాడుతున్నాను. మిగతా చోట్ల మనం వాటిని వాడట్లేదమ్మా. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? రిప్లై ఇవ్వండి. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఆర్ యూ హియర్? రిప్లై ఇవ్వండమ్మా. ఓకేనా? రైట్. రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా నేను ఎక్కువ ఉపయోగిస్తాను ఇండస్ట్రీస్‌లో. బట్ వాటి ఉపయోగం కూడా ఐ విల్ లిమిట్ టు సమ్ ఎక్స్‌టెంట్. రైట్. ఎక్కడైతే బాగా నాకు అవసరం అవుతుందో అక్కడే నేను ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉపయోగిస్తానండి. రైట్. ఎందుకని? అంటే ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ హావ్ మెనీ అడ్వాంటేజెస్. ఓకేనా? ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ హావ్ మెనీ అడ్వాంటేజెస్. రైట్. అవేంటేంటి అంటే దే కెన్ విత్‌స్టాండ్ హై వోల్టేజ్, హై కరెంట్, హై పవర్ రేటింగ్స్. ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అమ్మా ఇది. ఓకే. దే కెన్ విత్‌స్టాండ్ హై వోల్టేజ్, హై కరెంట్ అండ్ హై పవర్ అప్లికేషన్స్. మనం అక్కడ మనం ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తామండి. సో, ఇక్కడ మనకేమవుతుందంటే ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నవి జనరల్లీ లో వోల్టేజ్, లో కరెంట్స్ మీద మనం వాడతాం. బట్ హై పవర్, హై కరెంట్స్ మరి వాడాలంటే ఐ హావ్ టు యూజ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఓన్లీ. మనం వాడతామనమాట అక్కడ. రైట్. సో, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అడ్వాంటేజెస్ దే ఆర్ వెరీ లైట్ అండ్ కాంపాక్ట్. ఓకే. సో, దే హావ్ హైయర్ ఫ్లెక్సిబిలిటీ గూడా ఉంటుంది వీటి కన్‌స్ట్రక్షన్‌లో. కాబట్టి మనము ఇక్కడ ఎక్కువ వాడుతుంటాము. బట్ ఇందులో నాకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యొక్క అవుట్‌పుట్ దగ్గర నేను వాడేది ఇండికేటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లాగా మళ్ళీ మెకానికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌నే అన్నమాట. అంటే ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మొత్తం వాడినా సరే వీటికి అవుట్‌పుట్ మీటర్స్ దగ్గర
డెఫినెట్లీ ఐ విల్ యూజ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ అగైన్. సో, వీటి యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? హై పవర్, హై వోల్టేజ్ కేపబిలిటీ వీటికి ఉంటుందనమాట. హై వోల్టేజ్, హై పవర్ కేపబిలిటీ వీటికి ఉంటుందన్నమాట. రైట్? ఉన్నా సరే నాకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి ఇందులో? నాకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి ఇందులో? అంటే ఒకటే. ఎట్ ద ఎండ్, ఎట్ ద ఎండ్ అగైన్ ఐ యామ్ గోయింగ్ టు యూజ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ. సో, దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఓకే. సో, అందుకని ఎక్కడైతే నేను అవసరమో అక్కడ మాత్రమే వాడతాను ఈ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్‌ని. మిగతా చోట్ల మొత్తము గూడాను ఐ యూజ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ. ఓకేనా అమ్మా? ఇప్పుడు మనం ఇండస్ట్రీస్‌లో మనం ఎక్కువ ఉపయోగిస్తుంది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నామండి. రైట్? ఎందుకని ఉపయోగిస్తున్నాం ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్‌ని? అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ several advantages when compared to electrical and mechanical instruments. ఓకే. అవేంటేంటి చూద్దాం ఒకసారి. జనరల్లీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ గూడాను దే వర్క్ ఆన్ లో వోల్టేజ్, లో పవర్ రేటింగ్స్. దే వర్క్ ఆన్ లో వోల్టేజ్ అండ్ లో పవర్ రేటింగ్స్ ఓన్లీ. ఓకే. సో, ఇప్పుడు హై వోల్టేజ్‌ని, హై కరెంట్స్‌ని, హై పవర్స్‌ని మెయింటైన్ చేయటము, కంట్రోల్ చేయటము ఈజీనా? లో వోల్టేజ్‌ని, లో కరెంట్స్‌ని, లో పవర్స్‌ని కంట్రోల్ చేయటము, మెయింటైన్ చేయడము ఈజీనా? అంటే లో వోల్టేజ్‌ని, లో కరెంట్స్‌ని, లో పవర్స్‌ని మాత్రమే మెయింటైన్ చేయడము, కంట్రోల్ చేయడం ఈజీగా ఉంటుందండి మనకి. వెన్ కంపేర్ టు హై వోల్టేజ్ అండ్ హై హై మాగ్నిట్యూడ్ పవర్స్ అండ్ కరెంట్స్. రైట్? సో, మనం ఈ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఏం చేస్తామంటేనమ్మా మనము హై వోల్టేజెస్, హై కరెంట్స్, హై పవర్ రేటింగ్స్ ఉన్న వాటిని కూడాను లో వోల్టేజ్, లో పవర్, లో కరెంట్ రేటింగ్స్ ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉపయోగించి మనము కంట్రోల్ చేస్తాము. మనము కంట్రోల్ చేస్తాము. సో, ఫర్ దట్ పర్పస్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా సేఫ్ అనమాట. ఓకేనమ్మా? అంటే ఈవెన్ ఐ హావ్ టు కంట్రోల్ ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్. ఐ విల్ యూజ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఓన్లీ. ఓకేనా? హై వోల్టేజ్, హై కరెంట్, హై పవర్స్‌ని కంట్రోల్ చేయాలనుకున్నా సరే, నేను ఆ హై వోల్టేజ్, హై కరెంట్స్‌ని రిలేటివ్‌లీ లో వోల్టేజ్, లో పవర్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించి కంట్రోల్ చేస్తానండి. ఇదొక అడ్వాంటేజ్ అనమాట నాకు. ఓకేనండి? తర్వాత ఇవి ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కాబట్టి వీటిలో ఎటువంటి మెకానికల్ పార్ట్స్ అనేవి అవసరం లేదు. కాబట్టి మాస్ ఇనర్షియా ప్రాబ్లమ్స్, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్, సర్వీసింగ్ ప్రాబ్లమ్స్, తర్వాతనేమో ఫ్రిక్షనల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడాను నాకు ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఉండవు. ఓకే. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి యాక్యురసీ బాగా ఎక్కువ. రిలయబిలిటీ గూడా బాగా ఎక్కువ. మన్నిక ఎక్కువగా ఉంటుందమ్మా అది. ఓకేనా? మన్నిక గూడాను ఎక్కువగా ఉంటుందనమాట. సో, రిలయబిలిటీ గూడా బాగా ఎక్కువ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్. ఇంకొకటేంటి అంటే, ఇంకొకటేంటి అంటే, దీనికి సెన్సిటివిటీ గూడా బాగా ఎక్కువ. కాబట్టి స్మాలెస్ట్ చేంజెస్ ఇన్ ద ఇన్‌పుట్‌ని కూడా అవి బాగా అవి పసిగడతాయన్నమాట. కాబట్టి వీటికి సెన్సిటివిటీ ఎక్కువ, యాక్యురసీ ఎక్కువ, ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రిసైజ్‌గా నాకు అవుట్‌పుట్ మెజర్‌మెంట్స్ ఇస్తుంది. అండ్ దెన్ వీటికి స్టెబిలిటీ గూడా కొంత బానే ఉంటుందండి. ఓకేనా? స్టేబుల్‌గా కూడా ఇవి యాక్ట్ చేస్తాయన్నమాట. సో, స్టెబిలిటీ ఎఫెక్ట్స్ ఏంటి అంటే టెంపరేచర్ ఎఫెక్ట్స్ అనేది దీని మీద కొంత ఉంటాయి. బట్ దే కెన్ బి ఓవర్‌కమ్ బై యూజింగ్ ప్రాపర్ సీలింగ్ అరేంజ్‌మెంట్స్. రైట్? తర్వాత ఇంకా ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటేనమ్మా, మనము సిగ్నల్స్‌ని కావాలంటే యాంప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. లేకపోతే సిగ్నల్స్ కావాలంటే మనం స్ట్రెంత్ ఎక్కువుంటే అటెన్యూట్ చేసుకోవచ్చు. సిగ్నల్స్‌ని మాడ్యులేట్ చేసి టు ఏ లార్జ్ డిస్టెన్సెస్ నేను ట్రాన్స్‌మిట్ చేసుకోవచ్చు ఈజీగా. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ని
ఈజీగా నేను లాంగ్ డిస్టెన్స్‌కి ట్రావెల్ చేసుకోవచ్చు. అలా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ చేయలేమండి మనము. బికాజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌లో మనకి అవుట్‌పుట్స్ ఏముంటాయమ్మా? హై వోల్టేజ్, హై కరెంట్స్ ఉంటాయమ్మా. ఈ హై వోల్టేజ్, హై కరెంట్స్‌ని ట్రాన్స్‌మిట్ చేయాలి అంటే ఖచ్చితంగా నాకు కేబుల్స్ మాత్రమే కావాలి. కేబుల్స్ కావాలిక్కడ నాకు. ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో చేయాలంటే గనక. అదే ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనుకోండి, నేనేం చేస్తాను అంటే ఈ వోల్టేజ్‌ని, కరెంట్ సిగ్నల్స్‌ని ఏం చేస్తానంటే నేను ఈజీగా వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ ద్వారా వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ ద్వారా నేను ట్రాన్స్‌మిట్ చేసుకుంటాననమాట ఈజీగా. ఓకేనా? అంటే దానికి సిగ్నల్‌ని ఎన్‌కోడ్ చేయడము, డీకోడ్ చేయడము, మాడ్యులేట్ చేయడము, డీమల్టిప్లెక్స్ చేయడము, ఇట్లాంటి ఆపరేషన్స్ మొత్తము మనము ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వలన చేసుకోవచ్చు. సో, ఈ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ట్రబుల్ షూటింగ్ గూడా ఈజీ వీటికి. రైట్? ఒకవేళ కాంపౌండ్ పని చేయకపోతే రీప్లేస్‌మెంట్ కూడా ఈజీ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ కాస్ట్ ఇష్యూ. ఓకే. సో, ఈ ఆల్ అడ్వాంటేజెస్ ఉండడం వలన మనము ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే. ఎనీ డౌట్స్? ఇంకా ఏంటంటేనండి, ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించడం వల్ల మనం ఆటోమేషన్ ఈజీగా అయిపోతుంది. ఆటోమేషన్ ఈజీగా అయిపోతుంది. రైట్? సో, we can control high pressures, high currents, high voltages, high temperature ranges, high values of any high magnitudes of any parameters. I can control them easily by writing some logics and loops, and I can build control system effectively. ఓకే. మనం కంట్రోల్ సిస్టమ్స్‌ని ఎఫెక్టివ్‌గా మనం ఇక్కడ ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో, ఎనీ డౌట్స్? సో, ఎనీ డౌట్స్? So, in this class, we discussed about measurement system with an example, okay, and types of instruments. వీటిలో మనం చేస్తున్నాము అంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ఉపయోగిస్తుంటాము. సో, ఈ సిలబస్ మొత్తం కూడా మనకి దీని నుంచేనండి. అండ్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే. సో, దిస్ ఆల్ ఫర్ టుడే.